హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం సెక్షన్ 20 డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో సెక్షన్ 21 డిస్కస్ చేసుకుందాం. పబ్లిక్ సర్వెంట్ అనేది చాలా వైడర్ టర్మ్ అండి. ఈ పబ్లిక్ సర్వెంట్ డెఫినేషన్ ప్రిలిమ్స్‌కి యాస్ వెల్ యాస్ మెయిన్స్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ సర్వెంట్ అనేది 11 కేటగిరీస్‌లో డిఫైన్ చేశారు. అంటే ఎవరు పబ్లిక్ సర్వెంట్, ఏ పర్సన్‌ని పబ్లిక్ సర్వెంట్ అంటామో అనేది సెక్షన్‌లో చెప్పాడు. సో, ద వర్డ్ పబ్లిక్ సర్వెంట్ డినోట్ ఎ పర్సన్ ఫాలోయింగ్ అండర్ ఎనీ ఆఫ్ ద డిస్క్రిప్షన్స్ హియరెన్ ఆఫ్టర్ ఫాలోయింగ్ నేమ్లీ. సో, కింద చెప్పిన కేటగిరీస్ అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అనే అంటున్నారు. సో, ఫస్ట్‌ది రీపిల్డ్. సెకండ్ వచ్చేసరికి ఎవ్రీ కమిషన్డ్ ఆఫీసర్ ఇన్ ద మిలిటరీ, నావల్ ఆర్ ద ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియా. నార్మల్ ఆఫీసర్స్ కాదు వీళ్ళు. కమిషన్డ్ ఆఫీసర్ ఇన్ ద మిలిటరీ, నావీ, ఎయిర్ ఫోర్స్ అంటే ఎవరైతే మిలిటరీలో గానీ, ఆర్మీలో గానీ, నేవీలో గానీ కమిషన్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని పబ్లిక్ సర్వెంట్ అంటారు అని చెప్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్తుంది అంటే ఎవ్రీ జడ్జ్ ఇంక్లూడింగ్ ద ఎనీ పర్సన్ empowered by law to discharge whether by himself or as a member of any body of persons any adjudicatory functions. జడ్జ్ కానీ లేకపోతే ఎవరికైనా పర్సన్ ఎంపవర్డ్ బై లా, ఏదైనా ఒక పర్సన్ని లా ఎంపవర్ చేసింది ఏమని, ఎడ్యుడికేటరీ ఫంక్షన్ డిశ్చార్జ్ చేయమని. ఎడ్యుడికేటరీ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో రైట్స్ అండ్ లయబిలిటీస్ని డిఫైన్ చేయడం అండి. సో వీళ్ళని కూడా పబ్లిక్ సర్వెంట్స్ అంటారు అని చెప్తుంది. సో ఈజీగా లైక్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ జడ్జ్ ఆర్ ఎనీ పర్సన్ ఎంపవర్డ్ బై లా టు డిశ్చార్జ్ ద ఎడ్యుడికేటరీ ఫంక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫోర్త్ పాయింట్ ఏం చెప్తుంది అంటే ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంక్లూడింగ్ ఎ లిక్విడేటర్, రిసీవర్, కమిషనర్ whose duty it is such officer to investigate, report or any matter of law or fact or the mistake or the make, authenticate or keep any document or take the charge or dispose of any property or to execute the any judicial process or to administer the any oath or to interpret or to preserve the order in the court and every person specially authorized by the court of justice to perform of any of such duty. సింపుల్ అండి. ఇక్కడ జస్టిస్ అని ఎవరిని అంటారు అంటే హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ని జస్టిస్ అంటారండి. దీంట్లో వీళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు అనమాట. ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారు అంటే ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంక్లూడింగ్ లిక్విడేటర్, రిసీవర్, కమిషనర్. లిక్విడేటర్ని కానీ రిసీవర్ని కానీ అంటే ఏదైనా కంపెనీ వైండప్లో ఉంది, సో అలాంటిదప్పుడు లిక్విడేటర్ని అపాయింట్ చేస్తారు ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద కోర్ట్ మాట. సో రిసీవర్స్ని అపాయింట్ చేస్తారు కోర్ట్, కమిషనర్స్ని కూడా అపాయింట్ చేస్తారు కోర్ట్. బికాజ్ వీళ్ళు ఎందుకు అపాయింట్ చేస్తారు అంటే ఏదైనా ఒక డిస్ప్యూట్ ఉన్నప్పుడు ప్రతిదీ జడ్జే వెళ్ళి చూడాలి, జడ్జే వెళ్ళి చేయాలి అంటే కష్టం కదండి. సో జడ్జి వెళ్ళి చూడదు. సో ఆన్ ద బిహాఫ్ ఆఫ్ కోర్ట్ ఒక పర్సన్ అపాయింట్ చేయాలి అసలు అక్కడ ఏంటి అనేది. సో వీళ్ళు వెళ్ళి అక్కడ ఏమేమి చేస్తారు, వీళ్ళు వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారు, రిపోర్ట్ చేస్తారు. సో ఏదైనా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలంటే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తారు. ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూ డిస్పోజ్ చేయాలంటే ప్రాపర్టీ డిస్పోజ్ చేస్తారు. సో ఇవన్నీ ఫంక్షన్స్ కూడా వాళ్ళు పెర్ఫామ్ చేస్తారన్నమాట. సో ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంక్లూడింగ్ ద లిక్విడేటర్, రిసీవర్ ఆర్ ద కమిషనర్ and the person who administers the oath or the person who executes the judicial process. ఓకే, వీళ్ళని కూడా పబ్లిక్ సర్వెంట్ అంటారు అని చెప్తుంది మాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి జ్యూరీ మ్యాన్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఎవ్రీ జ్యూరీ మ్యాన్, అసెసర్ ఆర్ ద మెంబర్ ఆఫ్ పంచాయత్ అసిస్టింగ్ ద కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇస్ ఎ పబ్లిక్ సర్వెంట్. జ్యూరీ మ్యాన్ అంటే లాయర్, మెంబర్ ఆఫ్ పంచాయత్, వీళ్ళందరినీ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అంటారు అని చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ఎవ్రీ ఆర్బిట్రేటర్ అంటే అందరికీ తెలిసిందే, ఆర్ ద అదర్ పర్సన్ టు హూమ్ ఎనీ కాజ్ ఆర్ మ్యాటర్ హ్యాస్ బీన్ రిఫర్డ్ ఫర్ ద డెసిషన్ ఆర్ రిపోర్ట్ బై ద కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్ బై ద ఎనీ అదర్ కాంపిటెంట్ పబ్లిక్ అథారిటీ. ఆర్బిట్రేటర్ కానీ లేకపోతే ఎవరికైనా ఒక పర్సన్కి అంటే దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వండి, లేకపోతే దీని మీద ఒక డెసిషన్ ఇవ్వండి అనే ఎవరు చెప్పచ్చు, కోర్ట్ అయినా చెప్తుంది. లేకపోతే ఎవరికైతే అథారిటీ ఉందో, అది చెప్పే అథారిటీ ఉందో ఆ పర్సన్ అయినా చెప్తారన్నమాట. ఇలా దాన్ని రిలేటెడ్ డెసిషన్ ఇవ్వండి, దాని రిలేటెడ్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తారు. సో వాళ్ళని కూడా పబ్లిక్ సర్వెంట్ అంటారు అని చెప్తుంది అన్నమాట. సో నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎవ్రీ పర్సన్ హూ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ హీ ఈస్ ఎంపవర్డ్ టు ప్లేస్ ఆర్ కీప్ ఎనీ పర్సన్ ఇన్ ద కన్ఫైన్మెంట్. జైలర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జైలర్కే కదా అథారిటీ ఉంది. అంటే ఎవరినైనా కన్ఫైన్ చేయడం అంటే ఏంటి, ఒక దగ్గర బంధించడం, జైల్లో కన్ఫైన్ చేయడం ఎవరికి అథారిటీ ఉంది, సో జైలర్కి అథారిటీ ఉంది. ఈ పాయింట్ అట్లా గుర్తుపెట్టుకోండి.
ఎవ్రీ పర్సన్ హూ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ బై వర్చ్యూ విచ్ హీ ఈస్ ఎంపవర్డ్ టు ప్లేస్ ఆర్ కీప్ ద ఎనీ పర్సన్ ఇన్ ద కన్ఫైన్మెంట్. సో జైలర్ అని గుర్తుపెట్టుకోండి. 8th పాయింట్ వచ్చేసరికి ఎవ్రీ ఆఫీసర్ ఇన్ ద గవర్నమెంట్ హూస్ డ్యూటీ ఇట్ ఈస్ సచ్ ఆఫీసర్ టు ప్రివెంట్ ద ఆఫెన్స్, టు గివ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆఫెన్సెస్, టు బ్రింగ్ ద ఒఫెండర్ టు ద జస్టిస్ ఆర్ టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ హెల్త్ సేఫ్టీ ఆఫ్ ద కన్వైన్స్. సో వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. లైక్ హెల్త్ ఇన్స్పెక్టర్స్ కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఎందుకంటే వాళ్ళే కదా ఒఫెన్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అనే అంటారన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 9th పాయింట్ అండి. 9th పాయింట్ ఏం చెప్తుంది అంటే, ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీ ఉంది అనుకో, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి రిప్రజెంట్ చేయలేదు కదా, ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ సమ్మన్ వచ్చి రిప్రజెంట్ చేయాలి. సో గవర్నమెంట్ ప్రాపర్టీ అంతా కూడా ఒకళ్ళ కస్టడీలో ఉంటుంది. సో వాళ్ళు కాంట్రాక్టర్కి ఎంటర్ అవుతారన్నమాట. సో డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చి ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అవ్వదు కదా. సో ప్రాపర్టీ అంతా ఒకళ్ళ కస్టడీలో ఉంటుంది. సో ఎవరి కస్టడీలో ఉంటుందో ఆ పర్సన్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ. లేకపోతే ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉందనుకోండి, ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే డైరెక్ట్ గవర్నమెంట్ వచ్చి ఎంటర్ అవుతుందా అండి? లేదు కదా. సమ్మన్ పర్సన్స్ ఎవరో ఒకళ్ళు అపాయింట్ చేస్తారు కదా. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆ పర్సన్స్తో మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతామండి. నార్మల్గా అయితే స్టేట్ వైడ్లో అయితే గవర్నర్కి పవర్ ఉంటుందండి. అదే సెంట్రల్ వైడ్లో అయితే ప్రెసిడెంట్కి పవర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ అదే చెప్తుంది, ఎవ్రీ ఆఫీసర్ హూస్ డ్యూటీ ఇట్ ఈస్ సచ్ ఆఫీసర్ టు టేక్, రిసీవ్, కీప్ ఆర్ ఎక్స్పాండ్ ఎనీ ప్రాపర్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఎవరైనా ఆఫీసర్కి or to make any survey, assessment or contract on behalf of the government, or to execute any revenue process, or to investigate or to report or any matter affecting the pecuniary interest. Pecuniary interest ante government related money matters andi. The government ought to make the authentication, keep any document relating to the pecuniary interest of the government, or to prevent the infraction of any law or protection of the pecuniary interest of the government. సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీ ఎవరి దగ్గర అయితే కస్టడీ ఉందో సో వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో వాళ్ళని కూడా పబ్లిక్ సర్వెంట్స్ అంటారు అని చెప్తుంది అన్నమాట. బికాస్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఎంటర్ అవ్వలేదు కదండి కాంట్రాక్ట్లోకి. గవర్నమెంట్ ఒక పర్సన్ ఎవరైనా రిప్రజెంట్ చేయాలి. సో వాళ్ళని పబ్లిక్ సర్వెంట్స్ అంటారు అని చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసరికి ఏం చెప్తుంది అంటే, every officer whose duty it is such officer to take, receive or expand any property, to make any survey, assessment or to levy the rate of taxes for any secular common purpose of any village, town or district, or to make the authentication or to keep the any document for ascertaining the rights of the people of any village, town and the district. ఇక్కడ ఎవరెవరు వస్తారు అంటే రిజిస్టర్స్, బుక్ కీపర్స్, విఆర్ఓస్, వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్ అండి. బికాస్ ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా విఆర్ఓస్ వాళ్ళు చూసుకుంటారు కదండి. సో వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అంటారు అని చెప్తుంది. 11th పాయింట్లో ఏం చెప్తుంది అంటే, ఎవ్రీ పర్సన్ హూ హోల్డ్స్ ద ఎనీ ఆఫీస్ ఇన్ వర్చ్యూ which he is empowered to prepare, publish, maintain or revise an electoral roll, to conduct an election or a part of election. అంటే ఎవరైతే ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారో, లైక్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ, ఎలక్షన్ కమిషనర్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో టీచర్స్ని కూడా అపాయింట్ చేస్తారు. సో వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ అవుతారు అని చెప్తుంది అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంది అంటే, 12th పాయింట్, ఎవ్రీ పర్సన్ who is in the service or pay of the government or remunerated by the fees or commission for the performance of any public duty by the government. అంటే వీళ్ళందరూ కూడా ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ మేబీ శాలరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందికి శాలరీ ఉంటుంది, కొంతమందికి కమిషన్ ఇస్తారు, కొంతమందికి ఫీజు ఇస్తారు అని చెప్తుంది అన్నమాట. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ పే ఆర్ లోకల్ అథారిటీ ఆర్ ఏ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ బై ద సెంట్రల్ ప్రావిజన్, స్టేట్ యాక్ట్ or a government company is defined in the 617 of the Companies Act 1956. ఓకేనా. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ ఏం చెప్తుంది అంటే, ఏ మున్సిపల్ కమిషనర్ ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్ అని చెప్తుందండి. బట్ మున్సిపల్ కౌన్సిలర్ ఈజ్ నాట్ పబ్లిక్ సర్వెంట్ అని చెప్తుంది నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి. ఓకే, పర్సన్ ఫాలోయింగ్ అండర్ ఎనీ ఆఫ్ ద డిస్క్రిప్షన్స్ ఆర్ పబ్లిక్ సర్వెంట్ వెదర్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ నాట్. సి
ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్ అంటే గవర్నమెంటే అపాయింట్ చేయాలి. పబ్లిక్ సర్వెంట్ వచ్చేసరికి గవర్నమెంట్ అపాయింట్ చేయాలి అని ఏమీ లేదండి ఇక్కడ. ఇక్కడ అదే చెప్తుంది వెదర్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ నాట్. అంటే గవర్నమెంటే అపాయింట్ చేయాలి అని ఏమీ లేదన్నమాట. సో, ఎక్స్‌ప్లనేషన్ 2లో ఏం చెప్తుందంటే whenever the words public servant occur, they shall be understood of every public servant who is in the actual position of a public servant, whether legal defect there may be in his right to hold the situation. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మర్డర్ జరిగిందండి. మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నారో, ఆ అక్యూజ్డ్ పర్సన్‌ని ఒక పర్సన్ పట్టుకున్నాడు. సో, ఆ టైంకి మాత్రం వాడు పబ్లిక్ సర్వెంట్ అవుతాడు. అర్థమైందా? రైట్ టు హోల్డ్ ద సిట్యుయేషన్ అంటే ఆ సిట్యుయేషన్‌కి పబ్లిక్ సర్వెంట్ అవుతాడు వాడు అని చెప్తుందన్నమాట. సో, నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ 3 ఏం చెప్తుందంటే ద వర్డ్ ఎలక్షన్స్ డినోట్ an election for the purpose of selecting the members of any legislative, municipal or other public authority, whatever character the method of selection is by the under law prescribed by the election. అంటే మున్సిపల్ ఎలక్షన్స్, పెద్ద ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదండీ! సో, అవన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి అని చెప్తుందన్నమాట. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను. ఏ మునిసిపల్ కమిషనర్ ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ బట్ ఏ మునిసిపల్ కౌన్సిలర్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ సర్వెంట్ అని చెప్తుంది ఇక్కడ. ఓకేనా అండి? యాహ్! యాక్చువల్లీ పబ్లిక్ సర్వెంట్ గురించి 11 పాయింట్స్ చెప్పిందండి. ఫస్ట్ పాయింట్‌లో ఏం చెప్తుంది అంటే ఒక గ్లాన్స్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ పాయింట్‌లో కమిషన్డ్ ఆఫీసర్ ఇన్ ద మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అని చెప్తుంది. జడ్జి కానీ లేకపోతే ఎవరైనా ఒక పర్సన్‌కి పవర్ ఇచ్చింది. ఏం పవర్ ఇచ్చింది? ఎడ్యుడికేటరీ ఫంక్షన్స్ డిశ్చార్జ్ చేయమని ఒక పర్సన్‌కి పవర్ ఇచ్చిందన్నమాట. ఎడ్యుడికేటరీ ఫంక్షన్స్ అంటే ఏంటండి? ఇద్దరు వ్యక్తుల మధ్యలో రైట్స్ అండ్ లయబిలిటీస్‌ని డిఫైన్ చేయమని ఎవరికైనా ఒక పర్సన్‌కి కానీ లేకపోతే జడ్జ్ ఎవరైనా ఇస్తున్నారు. సో, వీళ్ళని పబ్లిక్ సర్వెంట్ అంటారు అని చెప్తుంది. సో, ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ ఆఫీసర్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆఫీసర్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేకపోతే ఎవరైనా లిక్విడేటర్ కానీ అంటే ఒక కంపెనీ వైండ్ అప్ అయిపోతుందండి. సో, అలాంటిదప్పుడు దాని యొక్క కంపెనీ రిలేటెడ్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడానికి లిక్విడేటర్‌ని అపాయింట్ చేస్తారన్నమాట. రిసీవర్, కమిషనర్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒక రిపోర్ట్‌ని ప్రిపేర్ చేస్తారు. సో, వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ మాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ కోర్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ అంటారు అని చెప్తుంది. సో, నెక్స్ట్ పాయింట్‌లో ఏం చెప్తుందంటే జ్యూరీమ్యాన్, ఎస్ఎస్ఆర్, మెంబర్ ఆఫ్ పంచాయత్స్ వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్ అని చెప్తుంది. ఆర్బిట్రేటర్ కానీ లేకపోతే కోర్ట్ కానీ లేకపోతే ఎవరైనా ఒక కాంపిటెంట్ అథారిటీ కానీ ఎవరికైనా ఒక పర్సన్‌కి ఒక మ్యాటర్ అనేది రిఫర్ చేసింది. ఎందుకు రిఫర్ చేసింది? ఒక డెసిషన్ ఇవ్వమని చెప్పి రిఫర్ చేసింది. సో, వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ అండి. సెవెంత్ పాయింట్‌లో ఏం చెప్తుంది అంటే జైలర్ అని గుర్తుపెట్టుకోండి సెవెంత్ పాయింట్. ఎయిత్ పాయింట్ ఏం చెప్తుంది అంటే లైక్ పోలీస్ ఆఫీసర్స్ కానీ అంటే ఆఫెన్సెస్‌ని ప్రివెంట్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆఫెన్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్ళు కానీ లేకపోతే ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సేఫ్టీ, హెల్త్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎయిత్ పాయింట్‌లోకి వస్తారండి. నైన్త్ పాయింట్‌లో ఎవరెవరు వస్తారంటే ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ లైక్ కంట్రోలర్, సర్వేయర్ ఎవరైతే ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అవుతున్నారో సో, వాళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అవుతారు అని చెప్తుంది. సో, 10థ్ పాయింట్‌లో ఏం చెప్తుంది అంటే లైక్ వీఆర్ఓస్, రిజిస్టర్స్ వీళ్ళందరూ 10థ్ పాయింట్‌లోకి వస్తారండి. 11థ్ పాయింట్‌లో ఎవరెవరు వస్తున్నారంటే ఎలక్షన్ కమిషనర్స్, టీచర్స్ వీళ్ళందరూ కూడా 11థ్ పాయింట్‌లోకి వస్తున్నారు అని చెప్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తుందంటే వీళ్ళకి శాలరీ అయినా పే చేయొచ్చు లేకపోతే కమిషన్ అయినా పే చేయొచ్చు అని చెప్తుందన్నమాట. వీళ్ళని గవర్నమెంట్ డైరెక్ట్‌గా అయినా అపాయింట్ చేయొచ్చు లేకపోతే అపాయింట్ చేయొచ్చు, అపాయింట్ చేయలేకపోవచ్చు అని కూడా చెప్తుంది. సో, అదండి పబ్లిక్ సర్వెంట్ అంటే అదని చెప్పింది. కానీ ఇంకొక సెక్షన్ కూడా మనం చదువుకోవాలండి. దీంతో పాటు పబ్లిక్ సర్వెంట్‌తో పాటు సెక్షన్ 197 ఆఫ్ సీఆర్‌పీసీ కూడా చదవాలి. అదేం చెప్తుంది అంటే ప్రాసిక్యూషన్ ఆఫ్ ద జడ్జెస్ అండ్ ద పబ్లిక్ సర్వెంట్స్ గురించి చెప్తుందండి. సో, ఒకసారి అది మనము చూద్దాము. యాహ్! పబ్లిక్ సర్వెంట్‌కి రిలేటెడ్ ఒక కేస్‌లా కూడా ఉందండి. అబ్దుల్ రెహమాన్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ మాట. ఈ కేస్‌లలో ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే సుప్రీంకోర్ట్ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేసిందంటే అసలు వీళ్ళు పబ్లిక్ సర్వెంట్ అని కనుక్కోవడానికి టెస్ట్ టు ఐడెంటిఫై ద పబ్లిక్ సర్వెంట్. అసలు వీళ్ళు పబ్లిక్ సర్వెంట్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది ఈ సెక్షన్‌లో చెప్పిందండి. పబ్లిక్ సర్వెంట్ ఈస్ ఎ అథారిటీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ ద సెమీ గవర్నమెంట్ బాడీస్. సెమీ గవర్నమెంట్ బాడీస్ లైక్ లోకల్ అథారిటీస్, కోఆపరేటివ్ సొసైటీస్ వీళ్ళు మాట.
పబ్లిక్ సర్వెంట్ షుడ్ బీ ఇన్ పే ఆర్ ద సాలరీ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే కమిషన్ గానీ, ఫీజ్ కానీ అట్లా లేకపోతే గవర్నమెంట్ సాలరీ పే చేస్తది అని చెప్తుంది. పబ్లిక్ సర్వెంట్ అంటే ఏవైతే పబ్లిక్ డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ ఎవరైతే డిశ్చార్జ్ చేస్తున్నారో వీళ్ళందరినీ పబ్లిక్ సర్వెంట్ అంటారు అని చెప్తుంది. అంటే వీళ్ళు పబ్లిక్ సర్వెంట్ అని కనుక్కోవడానికి ఈ టెస్ట్ టు ఐడెంటిఫై యాస్ టు హూ ఈస్ పబ్లిక్ సర్వెంట్ అని సుప్రీం కోర్ట్ ఈ పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది అని చెప్తుందన్నమాట. దీంతో పాటు మనం ఇంకొక సెక్షన్ ఏం చదువుకోవాలి అంటే సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి అండి. ఇది ఏం చెప్తుందంటే ప్రాసిక్యూషన్ ఆఫ్ ద జడ్జెస్ ఇన్ ద పబ్లిక్ సర్వెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సర్వెంట్ అనేవాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే లైక్ ఆఫెన్స్ అనేది చేస్తే సో వాళ్ళని ఎలా ప్రాసిక్యూట్ చేయాలి అనేది ఈ సెక్షన్ చెప్తుందన్నమాట. పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా తప్పు చేస్తే మనం డైరెక్ట్‌గా వాళ్ళని ప్రాసిక్యూట్ అనేది చేయలేమండి. మనం గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. అప్రోప్రియేట్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఎప్పుడు తీసుకుంటాము అంటే ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తప్పు చేశారు. దేని రిలేటెడ్ మ్యాటర్‌లో తప్పు చేశారు అంటే వాళ్ళు ఏదైతే అఫీషియల్ డ్యూటీ అనేది డిశ్చార్జ్ చేస్తున్నారో ఆ రిలేటెడ్ మ్యాటర్‌లో వాళ్ళు తప్పు చేశారు. సో అప్పుడు మాత్రమే అప్రోప్రియేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. నార్మల్‌గా లైక్ ఎగైనెస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ, ఎగైనెస్ట్ వాళ్ళ వైఫ్ మీద కానీ ఏదైనా పబ్లిక్ సర్వెంట్ ఆఫెన్స్ అనేది చేశారు అనుకోండి. సో అలాంటిదప్పుడు అప్రోప్రియేట్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది అవసరం లేదు అని చెప్తుంది. ఓకే. Whenever a public servant has to be prosecuted for any offence committed by him as a part of his official duty to prosecute him, the permission of the appropriate government is necessary. As per the section 55A, appropriate government అనేది ఎక్కడ డిఫైన్ చేశారంటే 55Aలో డిఫైన్ చేశారండి. మీన్స్ ఐదర్ ద సెంట్రల్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ ద కేస్ మే బీ. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంది అంటే appropriate government permission is necessary when the offence committed by the public servant is in the result of performance of official duty. అంటే వాళ్ళు డిశ్చార్జింగ్ ద అఫీషియల్ డ్యూటీ అప్పుడు మాత్రం ఆయన ఏమైనా తప్పు చేస్తేనే మనం అప్రోప్రియేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేది తీసుకుంటామండి. ఒకవేళ ఆయన పర్సనల్లీ ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఎగైనెస్ట్ వైఫ్ కానీ లేకపోతే ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ ఆయన ఏమైనా ఆఫెన్స్ అనేది కమిట్ చేస్తే సో అలాంటిదప్పుడు మనం అప్రోప్రియేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అవసరం లేదు అని చెప్తుందన్నమాట. When the public servant is involved personally in the commission of an offence against his wife or permission of the appropriate government, it is not necessary to prosecute him. Thank you all అండి.